ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియమైన సంఘం ప్రియమైన బిడ్డలారా, మరో కాల సమయం దేవుని వాక్యం ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగలమైన సైని బంగారు పదాలు కొల్లెట్ల వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రేఖల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవ, మరో కాల సమయం సజీవ లేఖనం చేసి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా మాతో మాట్లాడి మీరే మహిమగంతా ప్రభావాలు పొందమని వేసినామని అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన సంఘమా, ప్రియమైన బిడ్డలారా, నేడు ఏర్పాటు చేయడం దేని వాక్య భాగము యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 25, 26, 27 వచనాలు ధ్యానం చేసుకున్నాం. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 25, 26, 27 వచనములో ఈ విధంగా రాయబడినవి. అయితే స్వాతంత్ర్యము నిచ్చు సంపూర్ణమైన నియమములో తేరి చూచి నిలకడగా ఉండువాడెవడో వాడు విని మరచువాడు కాక క్రియను చేయువాడై ఉండి తన క్రియలో ధన్యుడగును. భక్తుడైన యాకోబు పత్రిక రాస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దాసుడిగా దేవుని యందు తాను కలిగి ఉన్న ఆ పరిశుద్ధతను, పవిత్రతను యాకోబు మరి అన్య దేశముల యందు చెదరి ఉన్న 12 గోత్రాల వారికి శుభమని చెప్పి వ్రాస్తున్నాడు. అంటే దేవుని యొక్క సన్నిధిలో శుభము కలిగి, ప్రేమ కలిగి, వాక్య ప్రకారం ప్రవర్తించువారై ఉండాలి అనే మాటని యాకోబు గుర్తు చేశాడు. ఆది యందు ఏ వాక్యం అయితే ఉన్నదో ఆ వాక్యము శరీరధారిగా క్రీస్తు యేసు ద్వారా మన మధ్య నివసించి మనలను విశ్వాసములో బలపరిచి తండ్రి ప్రేమను కనబరిచి ఆయన మన పాపముల నుండి మనల్ని విడిపించిన విధానము. భక్తుడు యాకోబు అంటున్నాడు ఇక్కడ, అయితే స్వాతంత్ర్యమునిచ్చు సంపూర్ణమైన నియమము అంటాడు. ఇది దేవుని రాజ్యములో మానవులమైన మనము నివసించడానికి అనుగ్రహింపబడేదిగా ఉన్నది. అయితే దీన్ని ఏ విధంగా పొందాలి అని అంటున్నాడు. నియమములో తేరి చూచి నిలకడగా ఉండేవాడెవడో అంటున్నాడు. అంటే వాక్యానుసారంగా, వాక్య ప్రకారంగా విశ్వాసాన్ని కలిగి ఉండి ఆ విశ్వాస యాత్రలో కొనసాగాలి. దానిని ఆధారం చేసుకుని మరి ఇక్కడ యాకోబు అంటున్నాడు, వాడు విని మరచువాడు కాక. అంటే ఏ వాక్యం అయితే నేను వింటున్నావో ఆ విన్న వాక్యమును మరచిపోకుండా, వినుట వల్ల విశ్వాసము కలుగును, అది దేవుని మూలంగా కలిగినదై ఉండదు. కాబట్టి ఆ వాక్యము, మనము వింటున్న వాక్యం ఏదైతే ఉందో ఆ వాక్యాన్ని కూర్చుంటున్నాడు, విను మరచువాడు కాక క్రియను చేయువాడై ఉండి తన క్రియలో ధన్యుడగును. అంటే విన్నదానిని దేవుని యొక్క చిత్తములో, దేవుని యొక్క ఉద్దేశములో, అది జీవన సంబంధంగా అనగా క్రియారూపకముగా అంటాడు. అంటే దాన్ని విన్నదానిని వెంచెల ఆచరించి క్రీస్తు యొక్క ప్రేమలో నీవు కొనసాగినప్పుడు అది నిన్ను ఎక్కడ తీసుకెళ్తాడు అంటున్నాడు, క్రియలలోని ధన్యుడను అంటున్నాడు. అంటే ధన్యతలకు తీసుకెళ్తాడు. అంటే దేవుని చేత, దేవుని ద్వారా, వాక్యం ద్వారా ఏదైతే నీవు కలిగి ఉన్నావో, పొంది ఉన్నావో అది ధన్యకరమైంది అనే విషయాన్ని యాకోబు గుర్తు చేశాడు. కాబట్టి ఇది ధన్యకరమైన స్థితిని ప్రతి వాళ్ళు కలిగి ఉండాలి అనేది యాకోబు యొక్క ఉద్దేశము, దేవుని యొక్క చిత్తమైనది. కాబట్టి ఇక్కడ ఎవడైనాను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకొని ఎడల వాని భక్తి వ్యర్థమే అంటున్నాడు. అంటే కళ్ళేము అనగా ఏది పడితే అది మాట్లాడక, నోరుంది కదా అని ఏది పడితే అది చెప్పక, వాక్యం ఏదైతే నీకు సెలవిచ్చిందో, ఏదైతే నీవు విన్నావో, ఏదైతే నీవు క్రియారూపకముగా ధన్యతను కలిగి ఉన్నావో ఆ ధన్యతకు తగినట్లుగా నీవేమై ఉండాలో చెప్తున్నాడు. ఎవడైనాను నోటికి కళ్ళెము పెట్టుకొనక ఏమై ఉండాలంటున్నాడు, తన హృదయమును మోసపరుచుకోవచ్చు అంటున్నాడు. అంటే హృదయాన్ని మోసపరుచుకోవడం అంటే
వాక్య విరోధంగా జీవించడమే. హృదయాంతరంగా ఎరిగిన దేవుడు ఆయన హృదయము నుండి మన నోటి ద్వారా ఆయన పలికే మాటలు ఏవైతే ఉన్నావో అది దేవుని దృష్టికి, మానవుల దృష్టికి అంగీకృతం కావాలి. యథార్థత కలిగి సత్యమును అనుసరించి క్రీస్తు ప్రేమలో మనం ఉన్నప్పుడు అది హృదయములో నుండి బాహ్యరూపముగా అనగా నోటి ద్వారా పలికేదై ఉన్నది కాబట్టి అందుకనే కళ్ళెం పెట్టుకోమంటున్నాడు యాకోబు. అవును, ఎవడైనా నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనొచ్చు అంటాడు. అంటే హృదయానుసారంగా జీవించక, వాక్యానుసారంగా జీవించక భక్తి గలవాడని అనుకొని వాని భక్తి అర్థమేంటే నా అంత భక్తుడు లేడు, నా అంత పరిశుద్ధుడు లేడు అనుకుంటాం. కాదు, దేవుని చేత దేవుని ద్వారా బలానమ్మకమైన మంచి దాసురాలు అనిపించుకోవాలనేది దేవుని యొక్క ఉద్దేశం. ఈ భక్తి నిన్ను విశ్వాసంలోనికి, నిత్యరాజ్యానికి, దేవుని యొద్దకు నడిపించేదిగా ఉండాలి తప్ప నీ భక్తి ఇతరులకు మరి అసహ్యత పుట్టించేదిగా నీ ప్రవర్తన, నీ ఆలోచన విధానం. అందుకనే పై వచనంలో చెప్పాడు, క్రియ చేయువాడై ఉండి తన క్రియలో ధన్యుడగాలని. అంటే విన్న వాక్యము క్రియారూపకముగా నీవు కొనసాగించి ఆ ధన్యతను పొందుకునే స్థితి నీవు కలిగి ఉండు అని చెప్పి యాకోబు గుర్తు చేశాడు. అందుకనే ఎవడైనా నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకుంటున్నాడు. అంటే ఎవరు మోసపరుస్తున్నావు? దేవుని మాటను, అంతరంగంలో ఉన్న దేవుని యొక్క ఉద్దేశాలను నువ్వు మోసపరుస్తూ దేవుని చిత్తానికి విరోధంగా నీవు మాట్లాడుతూ ప్రవర్తిస్తున్న ప్రవర్తన ఏదైతే ఉందో దానిని గురించి ఇక్కడ చెప్తున్నాడు. తన హృదయమును మోసపరుచుకొనొచ్చు భక్తి గలవాడనని అనుకొని ఎడల వాని భక్తి వ్యర్థమే అంటున్నాడు. నువ్వు అనుకోవడం కాదు, దేవుని చేత దేవుని ద్వారా ఆశీర్వాదాలు పొందే స్థితి నీవు కలిగి ఉండాలి అనేది యాకోబు ఆ యొక్క పత్రికలో తాను చెప్తున్నాడు. అందుకని అంటాడు, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా అంటే తండ్రి చిత్తములో, దేవుని యొక్క ఉద్దేశములో మనము ఎటువంటి భక్తి కలిగి, భయము కలిగి, ప్రేమ కలిగి, కుమారుని యందు కృప కలిగి ఉన్నామో ఆ విషయాలను చెప్తున్నాడు. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయు అంటాడు. అంటే నీ అవసరతల్లో, నీ అక్కర్లో ఎలా తీరుస్తావు అంటే ఎవరైతే సహాయం కొరకు ఎదురు చూస్తున్నావు, ఎలాంటి వారంటే వాళ్ళు విధవరాండ్లు, దిక్కులేని వారు, చిన్నపిల్లలు, దిక్కులేని పిల్లలు అంటే తల్లిదండ్రులు లేని వారి గురించి, భర్తలు లేని భార్యల గురించి, విధవరాండ్ల గురించి, వారి స్థితిగతులను గురించి నీవు వారికి సహాయంగా దేవుని ప్రేమను, దేవుని చిత్తాన్ని జరిగించాలి. అది తండ్రి యొక్క ఉద్దేశం. అందుకనే తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రముగా అంటాడు. అంటే తండ్రి ఎదుట నీవు పవిత్రంగాను నిష్కలంకంగాను భక్తి ఏదనగా అంటే నువ్వు చేసే భక్తి బాహ్య సంబంధంగా కాదు, కానీ హృదయమందు అది నిన్ను నొప్పించేయకుండా దేవుడు నీకు తెలియజేసిన విషయాలను నీవు సహాయ సహకారాలు అందిస్తూ క్రియారూపకముగా ఏదైతే మరి చేయాలని భక్తుడు కోరాడో అది ఇక్కడ చెప్తున్నాడు. దిక్కులేని పిల్లలను, విధవరాండ్లను వారి ఇబ్బందులలో పరామర్శించుట అంటే వారి అవసరతలు, అక్కర్లు తీర్చగలిగే స్థితి దేవుణ్ణి ఇచ్చినప్పుడు నువ్వు వెనుదీయక వాటికి సహకరిస్తూ అవి జరిగిస్తూ ఏమైనా ఇహలోక మాలిన్యమును తన కంటకుండా అంటే లోకంతో, పాపంతో, శరీరంతో నీవు కనవేసుకోకుండా తన్ను తాను కాపాడుకొనుటయునే అన్నాడు. తన్ను కానంటే భక్తి కలిగి, భయము కలిగి, తండ్రి యొక్క చిత్తాన్ని ఎరిగి, దేవుని యొక్క ఉద్దేశములో, దేవుడు నీకు ఇచ్చిన ఆత్మీయ సహవాసంలో, ఆత్మీయ నడిపింపులో నీవు ఏదైతే పొందుకున్నావో దానిని బట్టి క్రీస్తు యొక్క ప్రేమలో, తండ్రి చిత్తములో, ఆయన రాజ్యములో నీవు నివసించాలి. కాబట్టి వాక్యదారిగా, శరీరధారిగా, ఆత్మరూపిగా నీవు దేవుని యందు సిద్ధపాడగలిగితే దేవుడు నిన్ను స్థిరపరిచి, బలపరిచి తన ఉన్నతమైన రాజ్యములో నిన్ను చేర్చుకొనునని భక్తుడైన యాకోబు తెలియజేసిన మాటలు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, కృపగలిగిన దేవ, అవును నాయన, నీ యందు నమ్మిక కలిగి, నీ యందు భయము కలిగి, భక్తి కలిగి
నీ వాక్యానుసారంగా నడుచుకుంటూ నీ వాక్య ప్రకారం జీవిస్తూ క్రియలతో కూడిన విశ్వాసాన్ని కొనసాగించే స్థితి నాకు దయచేయండి. నీకు ఆయాసమును దుఃఖమును కలిగించు పనులను గాని ఆటంకములు గాని చేయకూడనట్లు, వాక్య విరోధమైన తలంపులు గాని ఉద్దేశములు లేకుండానట్లు మమ్మల్ని మేము నీ వాక్యమునందు సరి చేసుకుంటకు సహాయం దయచేయండి. అయ్యా, మా హృదయాన్ని, మా ఆలోచనలను, మా మాటను, మా ప్రవర్తనను సమస్త మెరిగిన దేవుడవు, చూచుతున్న దేవుడవు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడవు. దేవా, నీ యందు మేము ఎట్టి రీతిగా జీవించవలసినదో ప్రవర్తించవలసినదో మా ప్రవర్తన అంతటి మీద నీ అధికారాన్ని ఒప్పింపజేసుకుంటూ నీ చిత్తాన్ని జరిగించుటకు నీ సహాయం దయచేయండి. అవును నాయన, బీదలను, విధవరాండ్లను, తండ్రి లేని వారిని, బిడ్డలను ఆదరించువాడుగా, సహాయకుడిగా నీ ఉండాలని, ఎలాన మలిన్యాన్ని అంటగట్టుకొనక నీతితో సత్యముతో దేవుని ప్రేమ యందు జీవించమని నీవు సెలవిచ్చావు. కాబట్టి నాయన, అతి రీతిగా మేము జీవిస్తూ అనేకులను జీవింపజేయుటకు నీ సహాయం దయచేయండి. జీవం గల నీ మాటల చేత మమ్మల్ని స్థిరపరిచి బలపరచండి. చిన్నబిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు, ప్రతి వారిని వాని అవసరత లెక్కల్లో మీ సహాయం దయచేయండి. దీని పరిచర్యలో సేవలో మీరు తోడైండి. హాస్పిటల్స్ వద్ద, ఇండ్ల వద్ద బలహీన స్థితిలో ఉన్న వారిని ముట్టి లేవనెత్తండి. ఈ రెండంశాల ఆత్మ ఖడ్గమును ధరించుకొని కృపావరాల చేత కృపయందు కొనసాగుటకు అట్టి కృప దయచేయండి. యేసునామం నడుస్తున్నాం తండ్రి, ఆమేన్. పరలోక మందున మాత్రండి, నీ నామం పరిశుద్ధపరచబడగాక, నీ రాజ్యం వచ్చేగాక, నీ చిత్తం పరలోక మందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మానవ నాడు మాకు దయచేయి. మళ్ళీ ప్రార్థన చేసిన వారు మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించి శోధనలో తేగాల్సిన దర్శించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవేనా తండ్రి, ఆమె. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయం సదా తోడేండి సంరక్షించను గాక. ఆమేన్.